దేశాలకు చూపించుకునేదానికి గణతంత్ర దినోత్సవం అని తెలుగులో జరుపుకుంటారు. పేరు కానీ సంస్కృతంలో ఉన్నటువంటి పేరు అది. దాన్ని ఇంగ్లీష్లో రిపబ్లిక్ డే అంటారు. అయితే ఢిల్లీలో ఎంత బలం ఉందో తెలియదు కానీ పాడేరు గల్లీలో మాత్రం ఇంత బలం ఉందని మనందరం చూపించుకున్నాం. రెండోది, ఈరోజు మీ అందరికీ కన్నడ ఇవ్వాలి. ఈ కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏం డబ్బులు లేవా? అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇక్కడ కొండ ప్రాంతంలో ఎవరైనా అడుక్కొని తింటున్నారా? కాదు, అందరూ కష్టపడి చెమటోడ్చి మీ పంటలు మీరు పండించుకుని మీరు పండించింది కిందకి తీసుకొచ్చి అమ్మితే మేము మా పట్టు వాళ్ళని తిని బతుకుతున్నాం. మీరు పండిస్తే మేము తిని బతుకుతున్నాం. కాబట్టి మీకు లోటని కాదు, ఈ కమ్మడి ఇవ్వడం మీకు ఏదో ఏడుతున్నో లేకపోతే లోటనో కాదు. నన్ను ఆయన ఏమన్నాడు తెలుసా? ఏ స్వామి, ఎందుకంటే పైన ప్రాంతంలో కొంత ఈ కమ్మడి పట్టికలు ఇస్తారు, వాళ్ళు హాయిగా తింటున్నారు, చాలా మంది అయితే శుభ్రంగా విప్పుసారా కాల్చుకుని తాగుతారు, వాళ్ళకు ఉన్నంత ఫెసిలిటీ నీకు కూడా లేదు, ఎవరికి లేదు, ఎందుకు ఇవ్వాలని అడిగాడు ఒక ఆయన కింద. నేనేమన్నాను తెలుసా మీకు? నీకు ఎంతమంది పిల్లలు అయ్యారని అడిగాను. 2 కొడుకులు అన్నాడు. ఎంతమంది కొడుకులు అన్నాడా? 2 కొడుకులు. నేను ఆయన అడిగాను, మీ అబ్బాయి పుట్టినరోజు వచ్చింది, నాకు 2000 రూపాయలు ఇవ్వండి, నీ దగ్గర తీసుకెళ్ళిపోయి ఆ ఫ్రెండ్స్ తో అంతా కలిపి సినిమాకి వెళ్ళి షికారుకి వెళ్ళి తాగేసి మీ ఇంటికి వచ్చాడు రాత్రి 11 గంటలకి. లోపలికి రాగానే వాళ్ళ అమ్మ, అయ్యో నా కొడుకు ఎక్కడ తిన్నాడో లేదో ఆకలితో ఉంటాడని వేరేగా అన్నం కలిపి నోట్లో పెట్టి మరి పడుకోబెడుతుంది. అవునా? 2000 రూపాయలు పట్టుకెళ్ళిపోయి తాగేసిన వాడికి మళ్ళీ ఇంట్లో వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ మళ్ళీ వేడిగా అన్నం కలిపి నోట్లో పెడుతుంది. అలాగే కొండ ప్రాంతంలో ఉండి చలికి తట్టుకోలేక తాగినా లేకపోతే వాళ్ళు ఏదైనా తిన్నా వాళ్ళంతా మా పిల్లలయ్యా, వాళ్ళు ఏం తాగినా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, మా పిల్లలకి మేము కమ్మడి ఇవ్వాలి అని కోరుకున్నాను. మీ పట్ల నేను చూపించే ప్రేమ మీరు కప్పుకుంటే ఆ కమ్మల్లో వెచ్చదనం కంటే మా పరిపూర్ణానంద స్వామి, మా స్వామీజీ అందరూ మాతో ఉన్నారనే ఒక ధైర్యం నింపేటువంటి కమ్మలే. మీరు కప్పుకొని పడుకున్నప్పుడు మీకు అది కమ్మలిగా మాత్రమే కాదు, కింద ప్రాంతంలో మా అందరి కోసం ప్రేమతో మాకు పంపినటువంటి ఒక మంచి వస్త్రం అనేటువంటి ఒక ప్రేమ గుర్తు కావాలి. మీకు మేమందరం ఉన్నామనేటువంటి గుర్తు పెట్టుకోవాలి. మీ యొక్క సర్వ అనుగ్రహాన్ని భాషను చూపించడానికి మీ అందరి దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ త్వరగా మార్పు కలిగి మీ అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని అంటే
దైవ భక్తులుగా మారాలి. ముందు భక్తి అంటే ఏంటో మీకు తెలిసినట్లుగా ఇంకా ఎవరికీ తెలియదు కనుక మీ దగ్గరికి భగవంతుడు అనేక రూపాలలో వస్తున్నాడు. ఆ రూపాలలో అనేక రూపాలు స్వామీజీలు కావచ్చు, అనేక